ప్రజాభిప్రాయ సేకరణకు కూటమి ప్రభుత్వం రెడీ అవుతుంది. అమలు చేసే పథకాలు, చేపట్టబోయే కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై జనం ఒపీనియన్ తీసుకోవడానికి నడుం బిగిస్తోంది. ప్రజలిచ్చే రేటింగ్ కోసం IVRS ను వాడాలని నిర్ణయించింది. ఏపీలో ప్రజలకు మెరుగైన సేవలందించి మంచి పేరు తెచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం తహతహలాడుతోంది. వైసీపీకి వచ్చిన చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాలని కూటమి నిర్ణయించింది. ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ఫోన్లు చేయడానికి సిద్ధమవుతుంది. IVRS ద్వారా పథకాల అమలు తీరుతెన్నులను తెలుసుకోవాలని భావిస్తుంది. ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా తదుపరి చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ప్రజలు ఇచ్చే రేటింగ్ ద్వారా పథకాల్లో మార్పులు, చేర్పులు చేయాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇంటింటికి పెన్షన్లు, దీపం 2 కింద గ్యాస్ సిలిండర్ల పంపిణీపై లబ్ధిదారుల నుంచి ఈ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. పెన్షన్ సక్రమంగా ఇంటి వద్దనే అందుతుందా, ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా వంటి ప్రశ్నల ద్వారా ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారు. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీల అమలుపైన ప్రజాభిప్రాయం తీసుకొని ఉచిత ఇసుక విధానం అమలు, మద్యం కొత్త పాలసీ అమ్మకాలపైన ప్రజల ఫీడ్బ్యాక్ సేకరిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.